డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటే ఏంటి? అది ఎంతవరకు ప్రమాదకరం? డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటే నార్మల్గా కాళ్ళ మీద ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వచ్చే గాయాలు డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటారు. ప్రధానంగా 3 కారణాలు వాటికి. ఒకటి ఏంటిదంటే సరైన న్యూట్రిషన్ లేకపోవడం వల్ల వస్తాయి కాబట్టి ట్రాఫిక్ అల్సర్స్ అని కూడా అంటాం. అట్లాగే నరాలు అంటే మనకి ఇక్కడ 2 రకాలుగా. నర్వ్స్ అంటే మనకి సెన్సేషన్ వచ్చేవి, అవి దెబ్బతింటాయి క్రానిక్గా ఉన్న రకరకాల రీజన్స్ వల్ల. నర్వ్ ఎంట్రాప్మెంట్, నర్వ్ థిక్కనింగ్ వల్ల స్పర్శ అనేది స్లోగా కోల్పోతూ ఉంటారు. స్టార్ట్స్ విత్ తిమ్మిర్లు, మంట అట్లాగా స్టార్ట్ అవుతుంది. తర్వాత స్పర్శ లేకపోవడం వల్ల ఇది జరిగే రీజన్. అండ్ మళ్ళీ ఇన్ఫెక్షన్ ఒకటి, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ పెద్ద వెజల్స్లోను అండ్ ఫైనల్ స్మాల్ వెజల్స్లో కూడా ఈ డయాబెటీస్ వల్ల మామూలుగా మనకి ఎట్లా అయితే హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయో రక్తనాళాల్లో పేరుకుపోయి ఎట్లయితే అట్లాగే స్మాల్ వెజల్స్లో కూడా డిసీజ్ రావడం వల్ల ఇవి వస్తాయి. వచ్చినవి అంత త్వరగా మానవు. ఓకే, అది వీటిని డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటాం. డాక్టర్ గారు ఇన్ఫెక్షన్స్ అన్నారు. ఇన్ఫెక్షన్స్ అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఫుడ్కి సంబంధించి? అదే సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి ఏదైనా మనకి స్కిన్ అనేది ప్రొటెక్టివ్ లేయర్ మన కాళ్ళ మీద ఉండేదానిలో. ఇప్పుడు పుండు పడడం వల్ల అది ప్రొటెక్షన్ అనేది ఉండదు కాబట్టి బయట ఎన్విరాన్మెంట్లో ఉన్నవి లోపలికి వెళ్ళిపోవడం వల్ల అవి నెగ్లెక్ట్ వల్ల ట్రీట్ అవ్వకపోవడం లోపలే లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్గా ఉంటుంది. ఫస్ట్ పైననే ఉండేది అది లోపల పక్కన చుట్టూతో ఉండే మజిల్స్ని తినేయడం, అప్పుడప్పుడు డీపర్ టైం లోపలికి వెళ్ళిపోయి లోపల ఎముకల్ని కూడా తినేయడం జరగడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది లోపలికి బాగా స్ప్రెడ్ అయిపోతుంది. కొన్నిసార్లు పాదం, అరికాలు పైన వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్స్. సో అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే నార్మల్గా. ఈ బ్యాక్టీరియా క్రిముల వల్ల వచ్చే మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఇవి మన ఎముకలకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అవును, ఎముకలు కూడా స్ప్రెడ్ అవుతాయండి. వాటిని ఆస్టియోమైలైటిస్ అంటాం. అట్లాగా ఆ స్మాల్ బోన్స్ ఆఫ్ ఫుట్ అవి ఎఫెక్ట్ అవుతాయి, అయితే దాన్ని ఆస్టియోమైలైటిస్ అంటాం. వాటికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? సిమ్టమ్స్ ఎట్లా అంటే ఒక గాయం ఉంటుంది, అది మానకుండా ఉంటుంది, నీరు అనేది కారుతూ ఉంటుంది, పస్ డిశ్చార్జ్ ఏదైనా. పస్ అంటే ఫ్రాంక్ చీములాగా కాకుండా వాటర్ లాగా కారడం కానీ, లేదా ఇనిషియల్ స్టేజెస్లో వేళ్ళ సందుల మధ్యలోనే చిన్న క్రాక్స్ లాగా రావడం, చిన్నవి ఉండడం. లేదంటే మీరు చూస్తుంటారు మనకి ఎక్కువగా పనిచేస్తే చేతులకు కానీ కాయలు కట్టినట్టు అవుతాయి, టైట్గా అవ్వడం మనం ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాయి. సో క్యాలోసిటీస్ అంటాం మన మెడికల్ టర్మ్స్లో. క్యాలోసిటీస్ అట్లాంటివి అల్సర్ హీల్ అయిపోయినా కానీ అది క్లోజ్ అయిపోయి దాని చుట్టూతా మనకి గట్టిగా నార్మల్గా ఉండేదాన్ని కెరటిన్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోవడం వల్ల దాన్ని క్యాలోసిటీస్ ఫామ్ అవ్వడం అట్లాగా చూస్తూ ఉంటాం. ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఏంటంటే జస్ట్ కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు,